ఖమ్మం నగరంలోని పలు కాలువలు డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని సెప్టెంబర్ నెలలో వచ్చిన వరద ప్రభావిత ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలు తొలగించేందుకు అధికారులు సర్వే పూర్తి చేసి సన్నద్ధమవుతున్నారు. నగరంలోని రోడ్లపై కాలువలపై ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగత్యాతో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు అయితే పేటరేగిపోతున్నారు. చాలా మంది కూడా అక్రమ కట్టడాలు కట్టడంతో చాలా ప్రాంతాల్లో కూడా రోడ్డు విస్తరణ పనులకు కూడా ఇబ్బందిగా మారింది. అయితే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో మనతో మాట్లాడేందుకు కమిషనర్ ఉన్నారు. సార్ చెప్పండి, అక్రమ కట్టడాలకు సంబంధించి కొన్ని రోడ్లు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ షట్టర్లన్నీ వేస్తున్నారు. వీటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద పద్ధతి ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాము. ఎప్పుడైనా ఇక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మా టీం అక్కడికి వెళ్తుంది. ర్యాంప్స్, స్టెప్స్, స్ట్రీట్ మధ్య నుంచి కట్టడం జరుగుతుంది. ఇలాంటి కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు నిన్న సెకండ్ వార్డులో ఒక 2 స్ట్రీట్స్ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ఛానల్స్ మీద, ఫీడర్ ఛానల్స్ మీద ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరిగే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఖానాపురం చెరువు నుంచి ఎన్ఎస్పి కెనాల్ వరకు కూడా ఒక పెద్ద ఫీడర్ ఛానల్ ఉంది. దాని పక్కన కూడా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక జాయింట్ సర్వే ఇరిగేషన్ రెవెన్యూతో పాటు జరిగింది. ఐడెంటిఫికేషన్ కూడా అయిపోయింది. వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ప్రొసీజర్ ప్రకారంగా వీ విల్ రిమూవ్ దెమ్. అంటే ఖానాపురం అలుగు వాగు ఏదైతుందో దాదాపు అది 100 అడుగులు కూడా ఉండేదని చెప్తున్నారు. మొన్న దాని మీద సమీక్ష కూడా జరిగింది సార్. దాని మీద ఏం చర్యలు ఉంటాయి? ముందు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది త్రూ జాయింట్ సర్వే. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు 15 days ఇచ్చాము డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయడానికి. 15 days పూర్తి అయిపోయిన తర్వాత విల్ రిమూవ్ దెమ్. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి సార్? గతంలో తీసుకున్నారా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమన్నా వాళ్ళకి వెళ్ళవని? జనరల్గా ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నప్పుడు మీకు రెవెన్యూ నుంచి, ఇరిగేషన్ నుంచి, వేరే విభాగాల నుంచి పర్మిషన్ కావాలి, ఎన్ఓసి కావాలి. సో గతంలో ఏం జరిగింది అంటే ఇరిగేషన్ ఎన్ఓసి కాకుండా, రెవెన్యూ ఎన్ఓసి కాకుండా వాళ్ళు నిర్మాణం చేశారు. ఇప్పుడు దానికి వాళ్ళు ఒక పాత పర్మిషన్ అంటారు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇలాంటి కన్స్ట్రక్షన్స్ మీద వీఆర్ ఇష్యూయింగ్ నోటీసెస్. 1 by 1 రిమూవల్ కూడా జరుగుతుంది. అంటే మీరు మొన్న వచ్చినటువంటి సెప్టెంబర్లో వచ్చిన వరదల టైంలో మీరే ప్రత్యక్షంగా చూశారు. చాలా చోట్ల కాలువల మీద, డ్రైన్ల మీద అక్రమాల వల్లే వరదలన్నా కూడా ఎఫెక్ట్ అయ్యి ప్రాంతం అంతా కూడా పట్టిన పరిస్థితుంది. దీని మీద ముందు ఎట్లా పోతుందా సార్? మున్సిపాలిటీకి సంబంధించి ఎట్లాంటి చర్యలు ఉండవు? రీసెంట్గా వచ్చిన వరదల్లో ఖానాపురం నుంచి ట్యాంక్ బండ్ వరకు, దెన్ ట్యాంక్ బండ్ నుంచి దంసలాపురం వరకు ఇక్కడ ఒక ఫీడర్ ఛానల్ ఉంది, పెద్ద ఫీడర్ ఛానల్ 36 meter వైడ్. దాని పక్కన చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 20-30 years నుంచి జరుగుతున్నాయి. నేను చెప్పాను ఆల్రెడీ ఒక సర్వే జరిగింది. ముందు ఐడెంటిఫికేషన్ చేసాము. ఇరిగేషన్తో పాటు ఒక సర్వే జరిగింది. డ్రోన్ జిఐఎస్ మ్యాపింగ్ చేసి ఐడెంటిఫికేషన్ 80-90 స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేసాము. అన్నిటికీ నోటీస్ కూడా ఇచ్చాము. ఇప్పుడు పద్ధతి ప్రకారంగా విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని సర్వేలో కూడా తేలింది కదా సార్. కొన్ని సమీక్షల్లో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ మీద చర్యలు ఉంటాయా సార్? వెన్ ఎవర్ ఐ గెట్ అ కంప్లైంట్ నేను ఎంక్వైరీ పెడుతున్నాను. ఎంక్వైరీ తర్వాత వాట్ ఎవర్ ఫ్యాక్ట్స్ కమ్ టు నోటీస్, దాన్ని బట్టి నేను యాక్షన్ తీసుకుంటాను. మున్సిపల్ పరిధిలో ఇంకా డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి ఎట్లా చేయబోతున్నారు సార్? వరదల టైంలో చాలా డ్యామేజ్ అయింది, వాటిని కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది సార్. దాదాపు 2 కోట్ల వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు రిపేర్, సీసీ రోడ్ రిపేర్, డ్రైన్ రిపేర్, అంటే కల్వర్ట్ రిపేర్, స్ట్రీట్ లైట్ రిపేర్, ఇవన్నీ నడుస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఖమ్మం నగరంలో గత వరదల వల్ల ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ వరదలకు సంబంధించిన ఎఫెక్ట్ అయిన ప్రాంతాలన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే అక్రమాలు ఏవైతే నిర్మాణాలు జరిగినాయో కాలువల పక్కన కావచ్చు, డ్రైన్ల పక్కన కావచ్చు, అలాగే అలుగు వాగుల మీద అక్రమాలు కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేసేందుకు సర్వే చేస్తున్నట్టుగా మున్సిపల్ కమిషనర్ అయితే మనతో చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం నుండి.